వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. కేరళలో ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ సర్కారు 100 కోట్లు తగలేస్తోంది. హరీష్ రావు 35,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన జీహెచ్ఎంసీ అధికారి. టోలీ చౌకీలో ఘోర ప్రమాదం, భవనంపై నుండి పడి కార్మికులు మృతి. సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా. వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని సాకులు చెబుతూ కేరళ ఎన్నికల ప్రచారం కోసం 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనాన్ని అడ్వర్టైజ్మెంట్ల రూపంలో తగిలిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు, తులం బంగారం, స్కూటీల హామీలను విస్మరించి కేరళ పత్రికల్లో మాత్రం మహిళలను కోటీశ్వర్లను చేశామని దొంగ ప్రచారం చేసుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చకపోగా నోటిఫికేషన్ల కోసం అడిగే విద్యార్థులపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చేతులు రాని రేవంత్ రెడ్డికి కేరళలో ఫుల్ పేజీ యాడ్స్ ఇవ్వడానికి కోట్లు ఎక్కడమని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారాల కోసం ఖర్చు చేసిన ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీకి కొర్రీలు పెట్టారని, రైతు బంధు ఆపేశారని, వరికి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా రైతులు పొట్టగొట్టారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారి ఒకరు ఏసీబీకి చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలోని అకౌంట్స్ విభాగంలో ఎగ్జామినర్ గా పనిచేస్తున్న సూర్యవంశీ సంతోష్ 35,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. పదవి విరమణ చేసిన ఉద్యోగి పెన్షన్ ప్రాసెస్ చేయడానికి గాను సంతోష్ 40,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో కార్యాలయంలో 35,000 రూపాయలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ ప్రజలకు సూచన జారీ చేసింది. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడైనా లంచం అడిగినట్లయితే అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని తెలిపింది. అంతేకాకుండా వివిధ సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వెబ్సైట్ ద్వారా కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించవచ్చని సూచించింది. ఫిర్యాదుదారులు లేదా బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతను లంచం అడిగాడు. అతను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరుగా పనిచేశాను, 40,000 ఇచ్చుకోలేను అని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, అరెస్ట్ చేసాము. మార్నింగ్ వరకు ప్రొసీజర్స్ అన్ని నడుస్తాయి, తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. రిటైర్డ్ అయ్యి 5 నెలలు వెళ్ళి 6వ నెల రన్నింగ్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఫైల్ ఈడ ఉంది, ఆడ ఉంది, పైసలు ఇస్తేనే ఇది ముందుకు పోతుంది అన్న ఉద్దేశంలో మాట్లాడారు. ఇక్కడ పైసలు నా దగ్గర లేవు. 6 నెలల నుంచి నాకు పెంచిని జీతం లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నా. నేను లేవు, నీ దండం పెడుతుంది అయ్యా అన్న. లేదు, కావాలి 40,000 కావాలి. 40,000 కావాలంటే చూడు ఆయన, నీ దండం పెడతా, నా దగ్గర అన్నీ లేవు అని చెప్పిన. లేదు, ఒక 35,000 కావాలి, ఖచ్చితంగా 35,000 అయితేనే ఫైల్ ముంగడికి పోతుంది. అందులో ఒకటి అకౌంటెంట్, మా దగ్గర ఉన్న అకౌంటెంట్ నేను స్టార్టింగ్ 10 నెలల 90 పర్మనెంట్ అయినా. నేను పర్మనెంట్ అయినప్పుడు అందులో సర్వీస్ బుక్లా స్టాంప్ సీల్ వేసిండు, ఆయన ఒక సిగ్నేచర్ చేయలే, దాన్ని చూపించిండు. దాన్ని చూపించి ఇగో ఇది తప్పు ఉంది, మళ్ళీ పోయి రిటర్న్ పోతుంది, 3-4 నెలల దాకా రాదు నీది ఫైల్, తిరుగుతూనే ఉంటుంది అని. అంటే మరి ఎట్లా సార్, డబ్బులు ఇస్తేనే ఇది అవుతుంది. నేను కూడా రిటైర్డ్ అయినప్పుడు నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు కూడా ఇవ్వాలా. మా దగ్గర లేవు సార్, నేను 4th క్లాస్ ఎంప్లాయీస్ని, చాలా ఇబ్బందులు ఉన్నా. లేదు, లాస్ట్ 35,000 డిమాండ్ చేసిండు. సరే సార్ అయ్యా ఇస్తా అని చెప్పిన పోయినా. హైదరాబాద్ లోని టోలీ చౌకీలో ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం నిర్మాణం కోసం కట్టిన గోవా కర్రలు కూలి 4 కార్మికులు మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో 10 నుండి 12 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భవనం నిర్మాణం కోసం గోవా కర్రలతో కట్టిన పరంజా కుప్పకూలడంతో ఘటనా స్థలంలోనే 3 చనిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా 1 మృతి చెందారు. ప్రమాదంలోని బాధితులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా భవనం నిర్మిస్తుండడమే ఈ ప్రమాదానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, రెవెన్యూ, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డర్ పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ రేసులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ఖరారు చేయడంతో సాంకేతిక కారణాల దృష్ట్యా ఆయన తన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అలాంటి లాభదాయక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉండటంతో నామినేషన్ దాఖలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నారు. వేం నరేందర్ రెడ్డి రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారు. రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే వేం నరేందర్ రెడ్డి మరో కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కలిసి అసెంబ్లీలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఆయన వెంట ఉన్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ ఈ ఇద్దరిని బరిలోకి దింపింది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ 2 స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.